సారు గురించి అందరు ఇప్పటివరకు మాట్లాడారు, అందరికీ తెలుసు కూడా. వాస్తవానికి ఏంటంటే తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉద్యోగులందరినీ ఒకే దారిపైకి తెచ్చి అందరినీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి క్రియాశీలక పోషించిన రాఘవేంద్రరావు గురించి మనం అందరం ఎంత చెప్పుకున్నా తక్కువే అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. వాస్తవానికి రాఘవేంద్రరావు సార్ నాకు తెలిసినంత వరకు తన కుటుంబ సభ్యులకు తక్కువ సమయం కేటాయించి ప్రజల బాగోగుల గురించి, ఉద్యోగ సంఘాల బాగోగుల గురించి ఎక్కువ సమయం కేటాయించారు. వారి జీవితంలో ఎన్నో ఉన్నతంగా ఆలోచించి మంచి మంచి పనులు గ్రామాల్లో ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా చేసిన పనులు చాలా ఉన్నాయి. ముఖ్యంగా మా మండల పరిషత్కు సంబంధించి ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించి సంవత్సరానికి ఒక 20 లక్షల ఆదాయం సృష్టించి మండల పరిషత్తులో వ్యవస్థని జీరో నుంచి హీరో అని నగరకల్ మండలాన్ని తీర్చిదిద్దిన రాఘవేంద్రరావు సార్ గారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా నియోజకవర్గంలో కానీ నల్గొండ జిల్లాలో కానీ ప్రతి సందర్భంలో అందరూ ఎంపీపీలు కుళ్ళుకునేటోళ్ళు. ఎందుకంటే వాళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా కనీసం కరెంటు బిల్లులు కట్టుకోలేని పరిస్థితుల్లో మండల పరిషత్తులు ఉంటే నగరకల్ మండల పరిషత్ మాత్రం సారు కృషితోటి ప్రతి సంవత్సరం 20 నుంచి 25 లక్షల రూపాయలు ఆ షటర్ల కిరాయి ద్వారా వాటికి ఆదాయంగా వచ్చేది. వాటి ద్వారా మేము మండల పరిషత్ వ్యవస్థని ఇప్పటికి కూడా నడుపుతున్నారంటే సారు గొప్పతనం ఈ విషయంలో చాలా గొప్పగా ఆలోచించి ఆనాడు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఆ మండల పరిషత్ వ్యవస్థకే వన్నె తెచ్చిందని తెలియజేస్తూ